టైమ్ హైక్ చేరుకున్నాయి. ఇవాళ మరో 210 రూపాయలు పెరిగింది. బంగారం ధరలు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,06,090 రూపాయలుగా పలుకుతుంది. 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 97,250 పలుకుతుంది. బంగారం ధరలు గడిచిన వారం రోజులుగా ప్రతిరోజు సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తూ దూసుకెళ్తున్నాయి. ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొడుతుంది. అటు వెండి కూడా తగ్గేదేలే అంటూ దూసుకెళ్తుంది. కిలో వెండి ధర 1,36,000కు పెరిగింది. బంగారం వెండి ధరలలో విపరీతమైన పెరుగుదల నమోదైంది. బంగారం ధర ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డ్స్లను బద్దలు కొట్టింది. అదే సమయంలో వెండి ధర గత 14 సంవత్సరాలలో అత్యధిక స్థాయికి చేరుకుంది. బంగారం వెండి ధర పెరగడానికి అతిపెద్ద కారణం అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ నుంచి వడ్డీ రేట్ల తగ్గింపు అంచనా అని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మార్కెట్ అనలిస్ట్ గీతానంద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గీత గారు నమస్తే. గీతానంద్ గారు నమస్తే. నమస్తే. సో గోల్డ్ రేట్ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైక్ చేరుకుంది. దీనికి రీజన్స్ ఏమంటారు? ఓవరాల్ గా చూస్తే కేంద్ర బ్యాంకులు పన్నులు మనకి ఇంట్రెస్ట్ రేట్ల విధానంలో అవలంబిస్తున్న విధానాలు కావచ్చు, అలాగే ట్రంప్ విధిస్తున్నటువంటి సుంకాల మూత కావచ్చు, వాణిజ్య యుద్ధ భయాలు కావచ్చు, సో ఇవన్నీ కూడా, అలాగే ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి అనిశ్చితులు కావచ్చు, ఇవన్నీ కూడా బంగారం మీద డిమాండ్ పెరగడానికి కారణమయ్యాయి. ఏప్రిల్ తర్వాత కన్సాలిడేషన్ మోడ్ లోకి వెళ్ళినటువంటి గోల్డ్ ఆగస్టు చివరి వారం నుంచి కూడా మళ్ళీ బుల్లిష్ ట్రెండ్ ని అందుకుంది. దాదాపు మే, జూన్, జూలై 3 నెలల పాటు ఒక కన్సాలిడేషన్ జోన్ లో ట్రేడ్ అయింది. ఆగస్ట్ కూడా ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద టైం కన్సాలిడేషన్ జోన్ లోనే కంటిన్యూ అయింది. ఆ రికార్డ్ ఈ రోజు బ్రేక్ అయినట్టుగా చెప్పుకోవచ్చు. అయితే నియర్ టర్మ్ లో చూసినట్లయితే 3,500 దగ్గర దీనికి రెసిస్టెన్స్ ఉంది. ఔన్స్ ధర 3,500 దగ్గర, 3,500 ధర కనుక దాటినట్లయితే ఔన్స్ ధర 3,600 దాకా కూడా వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. $3,600 దాకా కూడా వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ అనిశ్చితులు బంగారం వైపు డిమాండ్ తీసుకొస్తున్నాయి. అలాగే ఈక్విటీ మార్కెట్స్ లో కూడా అనుకున్నంతగా రిటర్న్స్ లేకపోవడం, హెవీ వోలటాలిటీ ఉండడంతో సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అయినటువంటి ఇన్స్ట్రుమెంట్ అయినటువంటి గోల్డ్ వైపు ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తున్నారని చెప్పొచ్చు. అంటే గోల్డ్ రేట్ భవిష్యత్తులో ఇంకా పెరుగుతుందా? అంటే ఎలాంటి అవకాశాలు ఉండే అవకాశం ఉంటుంది? సో ఈ రోజు రేపట్లో కనుక ఔన్స్ ధర 3,500 స్థాయిని దాటినట్లయితే 3,600 స్థాయి వైపు వేగంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. టెక్నికల్ గా చూసినట్లయితే ఫ్లాగ్ ఫార్మేషన్ జరిగింది గోల్డ్ చార్ట్స్ లో, డైలీ చార్ట్స్ లో చూసినట్లయితే. సో ఆ ఫ్లాగ్ ఫార్మేషన్ బ్రేక్అవుట్ అవుతా ఉంది కాబట్టి తిరిగి మనకి అప్ సైడ్ కనుక చూసినట్లయితే రానున్న 3 నెలల్లో 3,700 స్థాయిని కూడా టచ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే కీలకమైనటువంటి 3,500 స్థాయిని ఔన్స్ ధర దాటాల్సి ఉంటుంది అంతర్జాతీయ మార్కెట్ లో. ఆ ధరలు కనుక దాటినట్లయితే 3,700 దాకా వెళ్ళాలి. అంటే మన రేట్ కు వచ్చేసరికి 1,12,000, 1,18,000 స్థాయిని దాటేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ట్రంప్ సుంకాలు కూడా వన్ ఆఫ్ ద రీజన్ గా అనుకోవచ్చు ఈ గోల్డ్ రేట్ హైక్ అవడానికి? ఖచ్చితంగా అండి. ట్రంప్ విధిస్తున్నటువంటి సుంకాలు, అది భారత్ మీదనే కాదు, ప్రపంచవ్యాప్తంగా విధిస్తున్నటువంటి సుంకాల ప్రభావం పడతా ఉంది. దాంతో పాటు వీళ్ళు కూడా ఏ దేశాల మీద అయితే సుంకాలు విధిస్తున్నారో ఆ దేశాలు ఏవి కూడా తగ్గేది లేదన్నట్టున్నాయి అవి కూడా. సో దాంతో వాణిజ్య యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది, ఇలా ట్రంప్ వార్ ఏదైతే ప్రకటించారో, మన ట్యాక్స్ వార్ ఏదైతే ప్రకటించారో అది ఎప్పటికి ఎండ్ అవుతుందో ఒక క్లారిటీ రావడం లేదు. దాంతో మార్కెట్స్ లో గోల్డ్ డిమాండ్ ఇంకా కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి గీతానంద్ గారు.